దీంట్లో రుణమాఫీ అయింది 495 మందికి అధ్యక్ష. అది 4,44,85,740 రూపాయలు మాత్రమైంది అధ్యక్ష. ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు అధ్యక్ష 575 మంది ఉన్నారు అధ్యక్ష. అది 5,83,05,713 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇది కేవలం 45% మాత్రమే అయింది, ఇంకా 50% మాత్రం కాలేదు అని మీ ద్వారా గౌరవ అగ్రికల్చర్ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అధ్యక్ష. ఈ జూపాక సొసైటీ అధ్యక్ష మా విజయలత గారు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు అధ్యక్ష 1,59,000 రూపాయల రుణం తీసుకుంటే తనకి కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ బిడ్డ అధ్యక్ష రాజేందర్ గారు 87,000 రూపాయల రుణమాఫీ అదే సొసైటీలో జూపాక సొసైటీలో తీసుకుంటే దాన్ని రుణమాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీణవంక మండలంలో వల్వాపూర్ గ్రామంలో ఇలా కామిడి విజయ వైఫ్ ఆఫ్ నారాయణ రెడ్డి 70,000 రూపాయలు రుణం తీసుకుంటే రుణం మాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇలా వ్యవసాయ మంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అన్నాడు ఇలా 2 లక్షల రూపాయలు పైన తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పోయి పైన ఉన్న వాళ్ళకి కట్టేయండి, ఆ మిగిలిన 2 లక్షలు కూడా మేము మాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. ఉదాహరణ మా వల్వాపూర్ విలేజ్ వీణవంక మండల అధ్యక్ష బుడిగ రాజయ్య గారు సన్ ఆఫ్ ఓదేలు 2,15,000 రూపాయల లోన్ తీసుకుంటే అధ్యక్ష 15,000 రూపాయల లోన్ కట్టిండు, ఆ 2 లక్షల రుణమాఫీ మాత్రము కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా గౌరవ అగ్రికల్చర్ మంత్రివర్యులు కూడా జవాబు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష మన మంత్రివర్యులు ఇలా పదే రుణమాఫీ అయిపోయింది అని చెప్తూ నిన్న బట్టి విక్రమార్క గారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో 219 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినామని అసెంబ్లీ సాక్షిగా మీ సాక్షిగా మొత్తం ప్రజలకి చెప్పిండు అధ్యక్ష. కానీ నిన్న నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో మా 5 మండలాలలో 2 మున్సిపాలిటీలలో ఎంత చేసినని అనుకున్నా అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 185 కోట్ల రూపాయలు మాత్రమే. మరి సభా సాక్షిగా చెప్పిన 219 కోట్ల రూపాయలు కరెక్టా, అధికారులు ఇస్తున్న 186 కోట్ల కరెక్టా, ఏది క్లారిటీ లేకుండా రోజొక ఫిగర్ చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. పదే అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు మేము రుణమాఫీ చేయలేదు అని ప్రచారం చేశారు అధ్యక్ష. ఇవాళ సభా సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఎంత రుణమాఫీ చేసినామనేది మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని కూడా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇవాళ దాదాపు ఫస్ట్ విడతలో అధ్యక్ష 35,31,000 మంది రైతులకి 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. రెండో విడతలో 22,98,000 మంది రైతులకి 13,000 కోట్ల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఈ 2 కలిపితే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 29,114 కోట్ల రుణమాఫీ బాజాప్తు చేసినాం అధ్యక్ష. వీళ్ళు చెప్తున్న 20,616 కోట్ల కంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వం 29,000 కోట్ల 144 చేసిందని ఈ సభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీకేమైనా అభ్యంతరం ఉంటే గౌరవ మంత్రివర్యులు తర్వాత రిప్లైలో చెప్తారు, దాంట్లో మీరు ఇందాం అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రైతుకి లాభం అవుతుంది అనేది దీనికి ఉదాహరణనే రైతు బంధు పథకం అధ్యక్ష. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ భారతదేశంలో అయినరు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా రైతుకి పెట్టుబడి సాయం చేయాలని ఒక్కరికి కూడా ఆలోచన రాలే అధ్యక్ష. స్వయంగా మన కేసీఆర్ గారే రైతు కాబట్టి రైతు కష్టాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇవాళ ఏ రైతు కూడా ఊర్లో ఉన్న పెద్ద సౌకర్య దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని ఒక గొప్ప ఆలోచనతోని ఇవాళ రైతు బంధు అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి అధ్యక్ష ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 65 లక్షల మంది రైతులకి
73,000 కోట్ల రూపాయలు ఇవాళ స్వయంగా రైతు అకౌంట్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. దీనికోసము ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఏ పైరవికారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండే, హైదరాబాద్ సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే టంగ్ 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 అని రైతు అకౌంట్లలో డబ్బులు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పడ్డాయని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత రిప్లైలో మంత్రి గారు మాట్లాడతారు బ్రదర్, మీకు మేము డిస్టర్బ్ చేయం, మీరు మాకు డిస్టర్బ్ చేయకుండా. అయితే అధ్యక్ష ఇంకోటి కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. ఇవాళ కేసీఆర్ గారు ఇంత గొప్పగా వేసిన పథకాన్ని వీళ్ళు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? ఇవాళ కేసీఆర్ గారు బిచ్చం వేసినట్టు 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తుండు. రేపు ఇంద్రమ్మ రాజ్యం రాబోతా ఉంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటిదాకా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా అది 3వ సీజన్ అధ్యక్ష. ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఈ 3వ సీజన్ అధ్యక్ష 15,000 ఇస్తామని చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఇవాళ సనాయనొక్కులు నొక్కిర్రు అధ్యక్ష. మరి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ 65 లక్షల మంది రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఒక్కసారి మీకు చెప్తాను అధ్యక్ష, ఇలా రైతు బంధు వీళ్ళు పడ్డది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు చెప్తాను అధ్యక్ష, వీణవంక మండలం వీణవంక గ్రామంలో అధ్యక్ష శ్రీదేవి గారు వైఫ్ ఆఫ్ గణేష్ 3 ఎకరాల 4 గుంటలు ఉన్నది అధ్యక్ష. వాళ్ళకి కనీసం ఏడాది దాకా కూడా రైతు బంధు పడలేదు. అదే విధంగా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఐలయ్య ఇవాళ 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది అధ్యక్ష. ఏడాది వారికి కూడా ఏ స్థాన రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇవాళ చెల్పూర్ గ్రామంలో అధ్యక్ష రాజేందర్ అనే ఒక పేద రైతు ఉన్నాడు అధ్యక్ష. ఆయన కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. తనకి కూడా ఇవాళ దాకా రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇది చెప్పింది నేను వాస్తవం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, కానీ టైం సమయం వల్ల కట్ డౌన్ చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దయచేసి మీరు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ 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 అని మోగుతుంది, మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయి అని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నాడా 2026 అన్నాడా తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వేయండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వేయకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొలిపెట్టాలని లొలిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది రైతు భరోసా అనేది పడ్డదా ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోలో అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్?
దొడ్డువాట్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకు బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయి నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు. నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కానే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారాన మందికి ఎగనామం పెట్టి చివరకు చారాన మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా అన్నట్లు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటుర్రు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణ అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ 2,60,88,127 టన్నులకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది. వాస్తవా కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అధ్యక్ష. అంటే 1,92,70,854 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఇది వాస్తవము. దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-2015లో అధ్యక్ష పత్తి సాగు విస్తీర్ణ 41,83,000 ఎకరాలకి ఉండేది అధ్యక్ష. అదే 23-24లోకి వచ్చేసరికి 60,53,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 18,70,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-15లో పత్తికి దిగుబడి
83 బెయిల్ ఉండగా 23-24లో ఇవాళ 63,97,000కి బెయిల్లు చేరుకున్నది అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ధాన్యం సేకరణ ఇవాళ రైతుల కోసం ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,33,000 కోట్ల రూపాయలతో రైతులకి చెల్లించి 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించమని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా 11,437.55 కోట్ల రూపాయల ఇతర పంటలు కూడా కొన్నమని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం కేసీఆర్ గారి హయాంలో అధ్యక్ష 32,700 రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అధ్యక్ష ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చాలా గొప్ప ఆలోచనతోని ఈ 10 సంవత్సరాలలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి 65,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చిన అధ్యక్ష. అంటే ఒక కరెంటు మీదనే దాదాపు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా స్వయంగా రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా రైతు బీమా అనే ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇవాళ దినవారం తిరగకంటే ముందే వాళ్ళకు అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,04,478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఇవాళ యూరియా అధ్యక్ష, ఇవాళ యూరియా కూడా ఆనాడు అధ్యక్ష యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అవుతా ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు. ఇవాళ యూరియా బస్తాల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళీ గుర్తు చేసిరు అధ్యక్ష. అదేవిధంగా రైతుల లైన్లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ దాదాపు విధి రకాల పంటల కోసం అధ్యక్ష 928 కోట్లతో 39.98 లక్షల క్వింటాల విత్తనాలకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్తుంది వాస్తవాలు, ఏవి కూడా ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతలేనని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష 2014లో 2015లో అధ్యక్ష ఇవాళ రైతుల తలసరి ఆదాయం కేవలం 1,12,162 రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 వరకు ఇవాళ రైతుల తలసరి ఆదాయం అధ్యక్ష 3,17,115 రూపాయలకి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కూడా అధ్యక్ష ఇవాళ దాదాపు 446 మంది రైతులై ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా ఆ రైతులందరినీ కూడా మీరు ఆదుకోవాలని
కోరుకుంటూ ఇవాళ ఒక్కటి అధ్యక్ష, లాస్ట్ చెప్తున్నా అధ్యక్ష, ఇవాళ అట్లీస్ట్ మీ ద్వారా సభలో మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది రైతుల పక్షాన్ని అడుగుతున్నా, ఎవరిని విమర్శిస్తలేను, రైతుల మంచి కోసం అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ నియోజకవర్గాలలో కూడా మీకు కూడా లాభం అవుతుంది కాబట్టి దయచేసి కొంచెం వినండి అని నా చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్న సమాధానము మీరు తప్పకుండా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంకెన్ని సంవత్సరాల్లో అమలు చేస్తారు? అందరికీ రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారు? అన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు? పంటల బీమా పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఏది అడిగినా సమాధానం లేదు, ఎప్పుడు అడిగినా సమాధానం రాదు అని ఇవాళ నేను అసెంబ్లీలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వాగు దాటేదాకా ఓడమల్లన్న, వాగు దాటిన తర్వాత బోడమల్లన్న లాగా ఈ వ్యవహారం ఉందని చెప్పక తప్పలేదు అధ్యక్ష. కంక్లూడింగ్ అధ్యక్ష, అయిపోయింది. యానిమల్ హస్బెండరీ మాట్లాడి కంక్లూడింగ్ అధ్యక్ష. మీ మంచి కోసమే చెప్తున్నా, ప్లీజ్ ప్లీజ్ చెప్తూ కొంచెం వినా. ఎట్లా నువ్వు అటు ఉండి మాట్లాడలేవు కదా సీనన్నా, నేను మాట్లాడతా ప్లీజ్. నేను చెప్పింది నేను అధ్యక్ష. ఇలా వాస్తవంగా మా శ్రీహరి అన్న మాట్లాడుతుంటే నేను ఇలా మత్స్య కార్మికులకి ఖచ్చితంగా అడుగుతాడు, వాస్తవాలు చెప్తాడేమో అని అనుకున్న అధ్యక్ష. కానీ తన స్పీచ్ అన్నీ విన్నా, ఏది కూడా అడగలేకపోయిండు. కానీ అధ్యక్ష ఇవాళ దాదాపు అధ్యక్ష యానిమల్ హస్బెండరీకి పోయినసారి బడ్జెట్లో కేటాయించింది 1980 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈసారి దాని 1674 కోట్లకే కుదించిండ్రు. అంటే దాదాపు 306 కోట్ల రూపాయలు తగ్గించిండ్రు అధ్యక్ష. మరి 300 కోట్ల రూపాయలు తగ్గిస్తే శ్రీహరి గారు దానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మత్స్య కార్మికులకి అధ్యక్ష, మత్స్య కార్మికులకి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది తప్పక చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు ఈ 7 సంవత్సరాల 2016-17 నుంచి 2020, 23, 24 వరకు అధ్యక్ష 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 523 కోట్ల రూపాయలకి సేమ్ సబ్జెక్ట్ సార్, మీకు సబ్జెక్ట్ సేమ్. 523 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి 550 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలను మిషన్ కాకతీయ కింద కేసీఆర్ గారు అద్భుతంగా చేసిన 26,000 ట్యాంకులలో ఆ చేప పిల్లలు వేస్తే ఇవాళ పోయినసారి బడ్జెట్లో 2023లో మేము పెట్టినప్పుడు చేప పిల్లలకి 86 కోట్ల రూపాయలు పెట్టి 86 కోట్ల చేప పిల్లలు వేసినాం. ఇవాళ 22 కోట్లు పెట్టి 25 కోట్ల రొయ్యల పిల్లలు వేసినాం. దాదాపు 110 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. కానీ అధ్యక్ష ఈ పోయిన సంవత్సరంలో వీళ్ళు వేసిన చేపలకి ఎంత అంటే మత్స్య కార్మికులకి కేవలం 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 34 కోట్ల చేప పిల్లలు మాత్రమే వేసిర్రు. ఎందుకు 50 లక్షల చేప పిల్లలని తక్కువ వేసిర్రు? ఎందుకు రొయ్యలు వేయలేదు అని నేను మత్స్య కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. దయచేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద ఒక చిన్న చెప్తా అధ్యక్ష. నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష మీకు చెప్తా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష ఇవాళ 304 వాటర్ ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష. ట్యాంకులు ఆ ట్యాంకుల మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసిన ట్యాంకులు కేవలం 200 ట్యాంకులలో వేసిండ్రు. ఆ 200 ట్యాంకులలో ఎంత వేసిండ్రు? కేవలం 26 లక్షలు మాత్రమే వేసిండ్రు. ఎందుకు తగ్గించురో నేను అడుగుతా ఉన్నాను. ఉదాహరణ అధ్యక్ష, మా కమలాపూర్లో పెద్ద చెరువు ఉంటుంది అధ్యక్ష, ఆడ ముదిరాజులు ఎక్కువ అధ్యక్ష. మేము 3,32,000 చేప పిల్లలు మేమేస్తే ఈ సంవత్సరంలో వీళ్ళు వేసింది కేవలం 1,66,000 చేప పిల్లలు మాత్రమే. సగానికి సగం తగ్గించరు అని చెప్పక తప్పదు అధ్యక్ష. మా వీణవంక పెద్ద చెరువుల అధ్యక్ష మేము ఉన్నప్పుడు 1,57,000 చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసింది కేవలం
78,000 చేప పిల్లలు మాత్రమే వేసిరు అధ్యక్ష. మా జమ్మికుంటలో నాయన్ చెరువులో 1,60,000 చేప పిల్లలు మేము వేసినాం అధ్యక్ష. కానీ మొన్న వీళ్ళు వేసిర్రు కేవలం 76,000 చేప పిల్లలు మాత్రమే అధ్యక్ష. మరి ఇది మత్స్య కార్మికులు ఏ తప్పు చేసిర్రు, ఎందుకు తగ్గించిర్రు అనేది ఇవాళ తెలంగాణలో ఉన్న మత్స్య కార్మికులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, ఇంతకుముందు తను మాట్లాడుతూ అధ్యక్ష, ఇవాళ షీప్ అనేది మనది, షీప్ అనేది సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. షీప్ అనేది మనము తగ్గించినామని చెప్పారు అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే యాదవ కురుమల సోదరుల కోసం కేసీఆర్ గారు ఎంత గొప్ప పథకం ఆలోచన చేసిరంటే, ఇలా దాదాపు 82,64,592 గొర్రెలని 3,93,552 మంది లబ్ధిదారులకి మేము పంచినాం అధ్యక్ష. తెలంగాణలో నంబర్ 1 దీంట్లో ఉత్పత్తి అయినాం. ఇది నేను చెప్పింది కాదు, ఇది మీ సోషల్ ఎకనామిక్ బుక్లో మీరు చెప్పిర్రు. మీరు చదువుకోకుండా మీరు లొల్లి పెడితే నేను ఏం చేయలేను. ఇలా దీని సబ్జెక్ట్లో ఇలా మీరు చూడండి, ఇలా భారతదేశంకే 25% కాంట్రిబ్యూషన్ ఇవాళ తెలంగాణ నుంచి ఉందని మీ సోషో ఎకనామిక్ బుక్లో మీరే పెట్టిర్రని చెప్పి తెలియజేస్తూ, ఇది చూపిస్తా ఉన్నానని తెలియజేస్తూ, మరియు మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మా శ్రీధర్ అన్న గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి, శ్రీధర్ అన్న గారు కూడా అద్భుతంగా ఫస్ట్ నుంచి నాకు మంచిగా సహకరించింది కాబట్టి మా శ్రీధర్ అన్నకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు. కానీ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంటరప్ట్ చేయకుండా మీరు కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.